అశోక్, అరటి దువ్వ లేదు. ఎలా కనిపిస్తుంది? నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకిలా అంటున్నావు? నువ్వు అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు యాషి. దయచేసి ఇంతటితో వదిలేయి. ఐఎమ్ సారీ సార్, మేము రాకుండా సమయంలో వచ్చుంటాం. సుజీ, వెళ్దామా? మనకు అవసరమా యాషి? నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకిలా చేస్తున్నావు నువ్వు? వచ్చినప్పటి నుంచి చెప్పిందే చెప్తున్నావు. హాయ్ సుజీ. హే, నీ డేటింగ్ ఎలా వెళ్తోంది? నువ్వొకదానివి. నాకిక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఏదేదో జరుగుతోంది. ఏమంటున్నావే? ఉదయం స్నానం చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో అది నా కాళ్ళు పట్టుకుని లాగేసింది. ఎప్పుడు వాడిని ఏమీ చేయడం లేదు. యాషి! యాషి! అశోక్, 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 ఏమైంది? యాషి, నువ్వు చెప్పినట్టుగా ఏదో నా కాలు పట్టుకుని లాగింది యాషి. అశోక్, ఎంతో భయం కలిగింది తెలుసా? రా రా అశోక్, పైకి రా. రా, నేను అప్పుడే చెప్పాను కదా ఇక్కడేదో ఉందని. నువ్వు పైకి రా. రా. యాషి, యాషి, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు రావడం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నిజంగా లోపల ఏదో ఉంది. అశోక్, నేను నీకు అప్పుడే చెప్పాను కదా ఈ స్విమ్మింగ్ పూల్లో ఏదో ఉందని. నువ్వే నా మాట నమ్మలేదు. నేను ప్రాంక్ చేశాను. నువ్వు బుట్టలో పడ్డావు. ఇలా ప్రాంక్ చేస్తారా? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ప్రాంకే కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఏం డార్లింగ్ నువ్వు? సారీ 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 చెప్తున్నానుగా. అశోక్, నీకు అన్ని ఆటలాటగానే ఉంటాయా? ఒక్క నిమిషం నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఐ అండర్స్టాండ్. నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పే. ఒక పనిష్మెంట్ కోసం నేను 10 కిస్సులు ఇస్తాను, ఓకేనా? అది పనిష్మెంటా? ఐల్ కిల్ యు. ప్లీజ్ రా, కిల్ మీ. ఏమైనా చేసుకో, నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ కమ్ ఆన్. జరుగు. ఫస్ట్ గో టు టేక్ అ షవర్. గో టు టేక్ షవరా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి నేను స్విమ్ చేసి వస్తున్నా. అవి క్లోరిన్ నీళ్లు. లోపలికి వెళ్ళి స్నానం చేయి. సరే, ఓకే. ఓకే, ఒక కిస్ అయినా ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. నువ్వు కిస్ అడుగుతావు, నేను ఓకే అంటాను. మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు రారు డార్లింగ్, ప్లీజ్ నన్ను నమ్ము. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నేను నమ్మాను కదా, నువ్వు కూడా నన్ను నమ్ము. ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్. ఏ యాషి, ప్లీజ్. సుజీ, ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే కాంజరింగ్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది. కానీ ఖచ్చితంగా ఈ గెస్ట్ హౌస్లో ఏదో ఉంది సుజీ. నేను ఎంత చెప్పినా తను అసలు నమ్మడం లేదు.
నాకేం చేయాలో తెలియడం లేదు. యా, ఐమ్ రియలీ స్కేర్డ్. అవును, ఇక్కడేదో ఉంది. అశోక్, వద్దు వద్దు వద్దు. ఎందుకొద్దు? ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయబోతున్నానంటే బాగా ఉక్కబోస్తోంది, అందుకే నిన్ను కూడా ఫ్రీ చేస్తాను. ఫ్రీ చేశాక అలాగే నీ పక్కకొస్తాను. ఇప్పుడేం చేస్తావు? కిస్ చేస్తాను డార్లింగ్. ఎక్కడా? టు స్టార్ట్ విత్ బుగ్గ నుంచి మొదలు పెడతాను. యాక్చువల్లీ నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నన్ను ఎవరూ లిప్ మీద కిస్ చేయలేదు. ఓకే, నీకు అనిపించిందంటే పెట్టుకో. కిస్ మీ. ఎవరు వెళ్ళి చూద్దాం. హే ఆశు, జాగ్రత్త. హే, గెస్ట్ హౌస్కి ఎప్పుడొచ్చారు? మ్యామ్, ఒక 2 hours బ్యాక్. హాయ్ సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్బిక్ కంపెనీ. నీ పేరు? నా పేరు యాషిక, తన పేరు అశోక్. ఏమండి, మీరు సేల్స్ గర్ల్స్ కదండి? వాట్ ఆర్ యూ టాకింగ్? అశోక్, కాదు యాషి, మధ్యాహ్నం వీళ్ళు టాయిలెట్ థింగ్స్ అమ్మడానికి వచ్చారు, నీకు గుర్తులేదా? నాకు వీళ్ళ మొహం గుర్తుంది యాషి. ఏంటి, తాగావా? అశోక్, మ్యామ్ సారీ మ్యామ్, వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. యాక్సిడెంటా? ఎందుకు ఇలా చేస్తున్నా? కేర్ఫుల్ గా చూసుకో. మ్యామ్, ఈ టైంలో వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? ఈ ఏరియాలో ఒక మర్డర్ అయింది. ఓ, హంతకుడు 2 అశోక్. హత్యలు చేశాడు, ఇంకా దొరకలేదు. గెస్ట్ హౌస్ బుక్ చేస్తే ఆ పక్కనున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరా? మీకోసమే కదా మేమున్నాం. సారీ మ్యామ్, నెక్స్ట్ టైం ఇలా చెయ్యం. యాలిని, లోపలికెళ్ళి చెక్ చేయి. ఎస్ మ్యామ్. బాబు, నా నెంబర్ నోట్ చేసుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పు. ఎస్ మ్యామ్, చెప్పండి. మ్యామ్, గెస్ట్ హౌస్ మొత్తం చెక్ చేశాను, ఎవరూ లేరు. ఓకే, ఎనీ టైం ఏ సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి. ఎస్ ఓకే, మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డోర్ లాక్ చేసుకోండి, బీ Yeah. కేర్ఫుల్. ఓకే, Thank you. సరే యాలిని రా. హే యాషి, ఐఎమ్ టెల్లింగ్ యూ. హే యాషి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ప్లీజ్ ట్రస్ట్ మీ. వీళ్ళ ఫేస్ అశోక్. నేను ఆల్రెడీ చూశాను. హే యాషి, 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 ఆ ఎస్ఐ, ఆ వెజిటబుల్ లేడీ, ఆ సేల్స్ గర్ల్, ఆ కానిస్టేబుల్ యష్, వాళ్ళిద్దరిని. మళ్ళీ నువ్వు హారర్ స్టోరీని మొదలు పెట్టకు. ఇప్పటికే మూడ్ అప్సెట్ లో ఉన్నాను. ఐఎమ్ సారీ రా. సరే, ఓకే, చిల్, సరేనా? రా. వావ్, అగైన్ నమ్మలేకపోతున్నాను. వావ్, సూపర్ గా ఉంది, లవ్లీ. అచ్చం మణిరత్నం మూవీలో వచ్చినట్టుగానే ఉంది. అశోక్, ఈ బెడ్రూమ్ చూస్తే ఏమనిపిస్తోంది? హే యాషి, నాకున్న తలనొప్పికి అలాగే పడుకొని పైకి పోవాలనిపిస్తోంది. సూపర్ బ్రదర్. బ్రదరా? డ్రీమ్లో జరిగిందంతా చెప్పి చెప్పి టైం వేస్ట్ చేయడానికి నువ్వు బ్రదర్గానే ఉండొచ్చు. యాషి ప్లీజ్, ఈ బ్రదర్లేం వద్దు, కొంచెం అవాయిడ్ చేసి, నా వల్ల కాదు. అప్పట్నుంచి ఇది చూశాను అది చూశాను అంటున్నావు. నువ్వు ఒక్కసారైనా నా కళ్ళు చూసావా? నా లిప్స్? ఆడపిల్లలే నా స్ట్రక్చర్ చూస్తే ఫీల్ అవుతారు, కానీ నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావు. నీతో పాటు డేటింగ్కి వచ్చే బదులు నేను ఇంట్లో డోరా చూసుకొని కూర్చోవాల్సింది. యాషి, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? కావాలంటే ఇంకా మాట్లాడతాను. ట్యూబ్లైట్ కూడా నన్ను చూసి కన్ను కొడుతోంది, కానీ నువ్వేమో కిస్ కూడా చేయడం లేదు. ఇక నిన్ను యాషి. నమ్మడం వేస్ట్, నేనే చూసుకుంటాను. ఛే! మళ్ళీ యాషి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను.
సార్ ప్లంబర్ సార్. ఏమండి మీరు ప్లంబర్? పిజ్జా. సార్ పిజ్జా నేను ఆర్డర్ చేయలేదు సార్. ఏంటి సార్, మీరు ఆర్డర్ చేశారు కాబట్టి నేను తీసుకొచ్చాను పిజ్జా. ఊరికే తీసుకురావడానికి నేను లూసా? అయ్యో సార్ మీరు ఏదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. వీడు ప్లంబర్ కదా, నంబర్ పిజ్జా 7 బీచ్ గెస్ట్ హౌస్ అంటే ఇదేగా? అవును. నేను అడ్రస్ మారి రాలేదు సార్, మీరే ఇల్లు మారి వచ్చారనుకుంటాను. ఆవిడ హస్బెండ్ వచ్చేలోపు వెనకాల వైపు నుంచి మీరు వెళ్ళిపోండి సార్, అదే మీకు మంచిది. నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ అశోక్, ఎవరు ఆర్డర్ నేనే పిజ్జా ఆర్డర్ చేశాను. సరే ఇవ్వండి. భలే ఉంది సార్ కదా. ఒక మాట నాతో చెప్పుండొచ్చుగా. దీనికోసం టైం స్పెండ్ చేసి చెప్పాలా? ఆకలేస్తోంది. ఫస్ట్ నైట్ లో వేసాడంట గొళ్ళం, మంచం కింద దాక్కున్నాడ గోపాలం. నువ్వు ఏం వేసినా నోబాలే. ఇలా ఉంది నీ లక్షణం. ఏమండి పిజ్జా ఇచ్చారుగా, బయలుదేరా. మీరు డబ్బులు ఇస్తే నేను బయలుదేరతాను. ఓ గాడ్, మర్చిపోయాను. చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను నేను. ఇదిగో తీసుకోండి. ఏంటి అస్సలు ఈ నమ్మలేకపోతున్నా. అడ్రస్కి వెళ్ళి అక్కడ ఇంకేదైనా అమ్మాయి ఉంటే తీసుకురావాలా? ఏంటి? అరే ఏంటి సార్, డబ్బులు ఏమంటే విజిటింగ్ కార్డు ఇస్తున్నారు? చాలా కన్ఫ్యూజన్ లో ఓహో, ఉన్నారు. సారీ, తీసుకోండి. సారీ సార్, అయ్యో. సారీ సార్, నేను మ్మ్. సరే మీరు పార్ట్ టైంగా ఏదైనా ప్లంబర్గా పనిచేస్తున్నారా? ఏ ఇప్పటి వరకు ఆ పని చేయలేదు, ఇక మీదలో చేస్తాను అనుకుంటాను. ఈ దేశంలో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇదిగో పిజ్జా అమ్మడానికి MBA వాళ్ళు కావాలట. మనకెందుకులేండి పాలిటిక్స్ అంతా, వచ్చిన పని చూడండి. సరే అండి.